క్రైస్తవం కూడానండి ఇక్కడ క్రిస్టియానిటీ గవర్నమెంట్లు మిషనరీలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత విస్తరవిడిగా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేక యూరోపియన్ దేశాల్లోనే క్రైస్తవం ప్రాబల్యం తగ్గిపోవటము, చర్చికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోవటము, చర్చిలనే వేరే వాళ్ళకి అమ్మేసే పరిస్థితి వచ్చింది కదా. ఆ రకంగా క్రైస్తవం వరకు చూస్తే ఒక క్షీణదశ మొదలైందని అనుకోవచ్చా? తప్పకుండానండి. అది ఎందుకంటే క్రైస్తవంలో ఒక ఆత్మ పరిశీలన అనేది ఉంది వాళ్ళకి. క్రిస్టియానిటీ ఆల్ సెడ్ అండ్ డన్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటారు. వాళ్ళకున్న ఇస్లాంకు ఉన్న బేసిక్ తేడా అదే. ఇస్లాం ఏంటంటే మా ప్రాఫిట్ చెప్పిందే కరెక్టు, మా బుక్లో ఉన్నదే కరెక్టు, దీని మించి లేదు అని చెప్పని ఇస్లాంలో ఉన్నటువంటి ఫండమెంటలిస్ట్ ఉన్నారు కదా, దానిలో ఎవరైనా మంచి వాళ్ళు ఎవరన్నా కొంచెం మనం ఏదైనా సంస్కరణ తెద్దామంటే వాళ్ళని రానివ్వరు అనమాట. ఇస్లాంలో సంస్కరణ రావడానికే వీలు లేకుండా దానిలో ఉన్నటువంటి తీవ్రవాదులు పనిచేస్తుంటారు. క్రిస్టియానిటీలో ఒక మంచి ఇదేంటంటే వాళ్ళు కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా 16th century మనకు రినైజెన్స్ టైంలో వాళ్ళకి ఆ రినైజెన్స్ టైంలో వాళ్ళు కొద్దిగా ఓపెన్ మైండెడ్నెస్ వచ్చింది. అంతవరకు వాళ్ళు డార్క్ ఏజెస్ అని ఉన్నారు కదా. దాని తర్వాత మళ్ళీ 18th century ఎన్లైటన్మెంట్ అని, దట్ ఈస్ అనదర్ పీరియడ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. రెండు పీరియడ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఒకటి రినైజెన్స్ పీరియడ్, ఇంకోటి 18th century ఎన్లైటన్మెంట్ అనేది. ఆ 18th century ఎన్లైటన్మెంట్ ఎందువల్ల వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ దేర్ కాంటాక్ట్ విత్ ఆల్ దిస్ ఇండిక్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. ఈ ఇండిక్ సివిలైజేషన్లో ఉన్న పుస్తకాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, అరే ఎంత గొప్ప ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని. యాక్చువల్లీ మనకును వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ తేడా నా పుస్తకంలో అదే చెప్పానండి. ఇప్పుడు సనాతన ధర్మానికి లేక ఈ మిగతా అబ్రహామిక్ రిలీజియన్స్కి ఉన్న బేసిక్ తేడా ఏంటంటే అవి ఒక విశ్వాసం పైన ఆధారపడినటువంటి రిలీజన్స్. విశ్వాసము ఒకనొక వ్యక్తి ఇదిగో వచ్చి నాకేదో అలా దేవుడు ఇలా చెప్పాడు మీరందరూ నమ్మాలి అంటే ఆయన అదృష్టవశాత్తు మిగతా వాళ్ళు నమ్మారు. సో ఆ విధంగా రిలీజన్ పెరిగింది.